అడవులు, కొండలు, గుట్టలతో అలరారుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సందర్శకులకు కనువిందు చేస్తున్న జలపాతాలకు కొదవలేదు. ఎత్తైన కొండలు, గుట్టలపై నుండి కిందికి జాలువారుతూ సందడి చేస్తున్న ఈ జలపాతాలు జలకళను సంతరించుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వచ్చి చేరుతున్న వరద నీటితో ఈ జలపాతాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాల ప్రస్తావన రాగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది కుంటాల జలపాతం. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతాన్ని తెలంగాణ నయాగారా అని కూడా పిలుస్తారు. గోదావరి నదికి ఉపనది అయిన కడెంవాగు సహ్యాద్రి పర్వత పంక్తులపై నుండి కిందికి దూకుతూ కుంటాల జలపాతంగా అవతరించింది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల బి గ్రామ పరిధిలో ఉన్న ఈ జలపాతం తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం. ఈ జలపాతం 2 పాయలుగా చీలి ప్రవహిస్తుంటుంది. ఈ జలధారల కింద రాతి గుహలో సోమేశ్వరుడి ఆలయం కూడా ఉంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీటి ఉధృతి పెరగడంతో ఈ జలపాతం ఉరకలు వేస్తోంది. వేసవి కాలంలో నీరు లేక వెలవెలబోయిన ఈ కుంటాల జలపాతం గత కొద్ది రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కడెం నదిలో వరద నీరు చేరడంతో కుంటాల జలపాతం నిండుగా జాలువారుతోంది. జలపాతం జలకళ సంతరించుకోవడంతో కుంటాల జలపాతానికి పర్యాటకుల తాకిడి ప్రారంభం కానుంది. తన అందాలతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేసి మైమరిపించేందుకు ఈ కుంటాల జలపాతం సిద్ధమైంది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జలపాతాల వద్ద అధికారులు కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నారు. జలపాతం వద్దకు వచ్చే సందర్శకులకు వసతులను కల్పించడంతో పాటు ప్రమాదాలు చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఇక్కడికి వచ్చే పర్యాటకులు కోరుతున్నారు. మన తెలంగాణలోనే అతి ఎత్తైన జలపాతం కుంటాల జలపాతం. ఇది చాలా ప్రసిద్ధిగాంచింది. మేము ఇంతకుముందు మా దోస్తులతో కలిసి దీన్ని చూడడానికి వచ్చినాము. అప్పుడు నీళ్ళు ఎక్కువ లేకుండే, ఇప్పుడు ఈ వర్షాలకు బాగా నీళ్ళు వచ్చినాయి. అయితే మా స్నేహితులు కలిసి మేము ఇక్కడికి వచ్చినాం. చాలా మంచి అనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ కొన్ని సదుపాయాలు మంచిగా లేవు. ఇంకొన్ని సదుపాయాలు కల్పిస్తే అధికారులు అంటే వీక్షకులకు చాలా మంచిది. సుదూర ప్రాంతాల నుంచి అంటే వరంగల్ కానీ హైదరాబాద్ ఇలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ చూడడానికి వస్తారు. అసలు వాళ్ళకి ఇక్కడ ఉండడానికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటది. అంతేకాకుండా ఆ జలపాతంలో దిగకుండా సరైన భద్రతా చర్యలు తీసుకుంటే కూడా ఇంకా మంచిది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న కుంటాల జలపాతమే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన మిగతా జలపాతాలు కూడా జలకళను సంతరించుకుంటున్నాయి. ఈ జలపాతాల అందాలను ఆస్వాదించేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు ఇక్కడికి తరలివస్తున్నారు.